నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఈ మధ్య షర్మిల గారి మీద వైసీపీ వాళ్ళు చాలా మట్టుకు నిందలేస్తున్నారు కదా! దాని గురించి చెప్పండి సార్ అసలు. ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కాదు మేడం. కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ క్రితం మా పీసీసీ అధ్యక్షురాలు ఆల్మోస్ట్ 1 ఇయర్ రేపు జనవరికి 1 ఇయర్ అయింది. సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి గారు అపాయింట్ అయిన దగ్గర నుంచి వైసీపీలో ఒక భయం పట్టుకుంది. ఎందుకంటే ఇది రెండు విధాలుగా ఒక విధంగా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి ఆయన జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీని బతికిచ్చింది ఎవరు? వైఎస్ షర్మిలారెడ్డి గారు. ఆమె పాదయాత్రతో వాళ్ళ తండ్రి మరిపించేలా ఆమె పాదయాత్ర చేసి ప్రజల్లో చొచ్చుకుంటూ వెళ్ళి వైసీపీ నాది అనే విధంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైసీపీని ఓన్ చేసుకుంటా ఈమె నిజంగా వైఎస్ఆర్ గారి వారసురాలే అని ఓన్ చేసుకునే విధంగా ఆయన హావభావాలు కానీ ఆయనలాగా మాట్లాడటం కానీ ఆయనలాగా చెయ్యి ఊపడం కానీ ఇలా అప్పటి వైసీపీ బతకటానికి మెయిన్ కారణం ఎవరాయా అంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు మెయిన్ కారణం. ఆ రోజులో నిజం చెప్పాలంటే విజయం గారు కూడా పాదయాత్ర చేయాల. సజ్జల పెద్ద సజ్జల ఎవరైతే పెద్ద సజ్జల పాదయాత్ర అసలు లేడ కనపల్లా. పిల్ల సజ్జల అయితే ఫారిన్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరైతే వైసీపీలో యాక్టివ్గా ఉన్నారో అప్పుడు వీళ్ళందరూ లేరు. ఆ టైంలోనే వైఎస్ షర్మిలా గారు పాదయాత్ర చేసి వైసీపీని బతికిచ్చింది. అంటే ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ క్యాడర్ నాయకులు కానీ వాళ్ళకి బాగా తెలుసు ఏమని, రాజన్న నిజమైన వారసురాలు షర్మిలమ్మ. ఆమె గనక తీసుకుంటే పార్టీ అధ్యక్షురాలు అయితే పట్టుదలతో ముందు తీసుకొచ్చింది. అసలు తెలంగాణ ఆమె ప్రాంతం కాకపోయినా తెలంగాణ ప్రజలు తెలంగాణ వాళ్ళకి కానీ తెలంగాణ భావజాలాలకు కానీ వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. అలాంటి వాళ్ళ మనసుని చూరగొన్న షర్మిలమ్మ ఇప్పుడు ఏపీకి గనుక తిరిగి వచ్చి ఏపీసీసీ అధ్యక్షురాలు అయితే మన చాప్టర్ క్లోజ్ అవుతుంది, మన పార్టీ భూస్థాపితం అయితే ఆటోమేటిక్గా మన క్యాడర్ మొత్తం కాంగ్రెస్కి వెళ్ళిద్దని ఒక భయంతో ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఎలాగైనా సరే ఏమని ఎదగనివ్వకూడదు. ఇన్ ద సెన్స్ ఆమె వ్యక్తిత్వం మీద ఆమె క్యారెక్టర్ మీద ఆమె యొక్క ఇది మీద కనుక మనం ఫోకస్ పెడతా ఆమె క్యారెక్టర్ని జడ్జి చేస్తే కనుక పోస్టులు పెడతా మన వీళ్ళ కనుక వదిలితే ఆటోమేటిక్గా ఆ అవమానాల్ని ఆమె భరించలేక ఏపీ వదిలిపెట్టి హైదరాబాదో లేదా బెంగళూరో లేదంటే ఫారిన్ వెళ్ళిపోయిద్ది అనే విధంగా వీళ్ళ వ్యక్తిత్వం అనడం అనేది చేశారు మేడం. ఓకే. అప్పుడు చేసినప్పుడు ఏం చేశారంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు, ప్రతి మహిళ రాజకీయంలోకి రావాలి, ప్రతి ఒక్కళ్ళు రాజకీయంలోకి వచ్చి పోటీ చేసే బాధ్యతని హక్కుని రాజ్యాంగం అందరికి ఇచ్చింది. మీరు నా ఎందుకు ఇలాంటి మాటలు నన్ను ఎదుర్కోండి, రాజకీయంగా నేను ఏమైనా తప్పు చేశానా నన్ను ఎదుర్కోండి, నేనేమన్నా స్కామ్ చేశానా అది చూపించండి, ఇంకోటి ఏం చేసినా కానీ ఏది ఉన్నా కానీ నాకు చూపించండి, డేర్ అండ్ డాష్గా ఫైట్ చేయండి. కానీ ఈ బూతులు మటుకు వద్దు, స్టాప్ చేయండి, మనం సమాజానికి ఇలాంటి మెసేజ్ ఇవ్వకూడదు అని చెప్పి అప్పుడు ఎస్పీ పోలీసులు కలిసి షర్మిలారెడ్డి గారు ఆమెతో పాటు ఆమె సిస్టర్ కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇచ్చిన కంప్లైంట్ ఏం చేశారంటే తీసుకెళ్లి చెత్తబొట్టులో పడేశారు. అప్పుడు కంప్లైంట్ కూడా ఏమి ఇచ్చారంటే మెయిన్ ఈ వర్ల రవీందర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను పెట్టిన పోస్టింగ్లు మేడం ఏందయ్యా అంటే వైఎస్ షర్మిల గారు విజయమ్మకు మాత్రమే పుట్టారు, రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు, మరి ఎవరికి పుట్టాడు, వాళ్ళ తండ్రి ఎవరు అనే విధంగా అనే భావం వచ్చేలాగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆ మాటలను ఖండిస్తా ఆమె కంప్లైంట్ ఇచ్చా కానీ ఎంతవరకు ఆ గవర్నమెంట్ అతిగతి లేదు మేడం. అలాంటి పర్సన్కి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒత్తాసు బలుగుతున్నాడు. నిన్నగాక మొన్న వచ్చిన కోట ప్రభుత్వం వాడిని తీసుకెళ్లి బొక్కలో వేసి నిజ నిజాలు కక్కిస్తే వాడు నిజాలు ఏం చెప్పాడు, ఇది వైఎస్ అవినాష్ రెడ్డి ప్రోత్బలంతోనే నేను పెట్టాను, నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది మొత్తం కర్త కమ్మ క్రియ వాళ్ళు సజ్జల భార్గవరెడ్డే, నన్ను వదిలేని మహాప్రభు అని అతను వాంగ్మూలం జడ్జి గారికి పోలీసులకు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఆయన దృష్టిలో ఉండే ఇలా విజయమ్మని కానీ షర్మిలమ్మని కానీ తిట్టించడం మొదలుపెట్టారు. కన్న తల్లిని ఎవరైనా తిడతారు, మీ తల్లిని తిడితే మీరు ఊరుకుంటారా? సరే మీ ఆయనో మీ పిల్లలో మీ ఫ్రెండ్సో మీ తల్లిదండ్రులు తిడతా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? కనీసం భయం ఉంటుంది కదా. పాపం వాళ్ళ తల్లిని తింటే కూడా తిడితే ఆమె మనతో మాట్లాడదు, మళ్ళీ మనమే గొడవ పడిద్ది, మన ఫ్రెండ్ మన దూరం అయితే భయం ఉంటుంది కదా. మరి కనీసం వాళ్ళ సొంత ఎంపీ వాళ్ళ యొక్క కార్యకర్త ఆ వంతు తిడతా విజయం మీద అప్పటికే ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు
ఆమె మీద ఇలా పోస్టులు పెడతా వాళ్ళ సొంత చెల్లినే తిడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వెనకేసుకు వస్తున్నారంటే ఈయన ఉద్దేశం ఏంటి? అదే మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నాడంటే వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు మీరు విపరీతంగా పోస్టులు పెట్టండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను, అవసరమైతే నా అఫీషియల్లో కూడా నేను పోస్టులు పెడతానని మేకబోతు గాంభీర్య కింద బయటకు వచ్చి పెద్ద పెద్దగా మాట్లాడారు. ఓకే. సరే మాట్లాడాడు, ఈయన ఏం పోస్టులు పెట్టాడు? ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదు, ప్రభుత్వం రోడ్లు సరి చేయట్లేదు, లేదా ఇంకో ప్రాబ్లం అంటూ ఈయన సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. మరి నీ కార్యకర్తలకు కూడా అలాంటి మంచి పోస్టులు పెట్టమని నువ్వు డైరెక్షన్ చేయాలి కదా, ఎందుకు చేయట్లా? చెయ్యిపోను బూతులు తిట్టే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి శాలరీ ఇచ్చి ఇంకా ఎక్కువ బూతులు తిట్టమని చెబుతున్నాను. నీ ఆఫీస్లో మరి ఆ బూతులు పోస్ట్ చేసుకోవచ్చు కదా, చేయడు. చేస్తే ఈయన పోలీసులు తీసుకెళ్ళి బొక్కలేస్తారనే భయంతో ఈయన పెట్టకుండా వాళ్ళ కార్యకర్తల చేత పెట్టేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు ఈరోజు బయటకు వచ్చి సీరియడ్ లాంటి ఏమీ లేవంటున్నారు, తప్పైపోయింది సార్ మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని క్షమించని ప్రాధాయపడుతున్నారు కదా. ఎందుకు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళకి ఏం చేయడు, ఆ ఒకటి ఇద్దరికే చేస్తారు. కార్యకర్తలను వాడుకొని వదిలేశారు. వాళ్ళతో విపరీతంగా మొన్న 5 సంవత్సరాలు తప్పుడు పోస్టులు పెట్టించారు. వాళ్ళందరూ ఇప్పుడు కేసులకి బలి కావాల్సిందే. వాళ్ళకి లాయర్ ప్రకారంగా సపోర్ట్ చేయట్లా, ఫినాన్షియల్గా సపోర్ట్ చేయట్లా, లిటరల్లీ వాళ్ళందరినీ వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తే కార్యకర్తలు ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. రోడ్డు మీద పెడితే ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళు మా శర్మమ్మ కానీ మాకు కానీ చెప్పుకుంటున్నారు. ఏమని? మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని వదిలేశారు, మా మీద ఈ కేసులు పెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తుంది, దయచేసి ఆదుకోండి అని చెప్పి షర్మిలమ్మ దగ్గరకు వస్తున్నారు. షర్మిలమ్మ గారు భరోసా ఇస్తున్నారు. మరి తప్పు కదన్నా, మీరు ఇలాంటి పోస్టులు పెట్టకూడదు కదా, ఇలాంటి పోస్టులు పెట్టి తిరత పోస్టులు పెట్టకూడదు కదా, తప్పు కదా అని చెప్పి వాళ్ళ మందులు ఇచ్చి సరే ఇంక ఇప్పుడు నుంచి పెట్టొద్దు అని చెప్పి వాళ్ళకి సూచన చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? పెట్టండి నేను చూసుకుంటా అంటున్నాడు. ఆయన పెట్టడు, కార్యకర్తల చేత పెట్టేస్తాడు. వాళ్ళు జైలుకి వెళ్తే చూస్తా నవ్వుతూ ఉంటాడు. ఇలాంటి స్వార్థం మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే కూటమి ప్రభుత్వంలో ఈ పోలీసులు ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇంకా చేయాలి, దీని మీద ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.